చాలా వరకు మీకు మన ఛానల్లో ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న అబ్బాయి అనే ఆ జంట చూపించడం కానీ, మమ్మల్ని లవ్ చేసిన జంటను కానీ, ఆ తర్వాత మా యొక్క అచీవ్మెంట్ చాలా వరకు చూపించాను. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ఏంటంటే, ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత తనని కుటుంబం కోసం భారం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడంట. ఎందుకు నా లైఫ్లోకి వచ్చినావు వేస్ట్గా? నేను రమ్మని పిలిచానా నిన్ను? ఎందుకు నా లైఫ్లోకి వచ్చినావు? మర్చిపోవాలన్న రోజు రోజు జ్ఞాపకాలు ఎక్కువైతున్నాయిరా. నిన్ను నేను రమ్మని. హాయ్ అండి, నా పేరు జోయా. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటాను. నేను సింగిల్ పర్సన్. ఓ సింగిల్, ఇప్పుడు సింగిల్. మా ఇద్దరు రిలేషన్ వచ్చేసి 9th క్లాస్లో స్టార్ట్ అయింది. అవునా? ఇప్పుడు అంటే మేము ఇద్దరం విడిపోయే వరకు మాది 12 years లవ్ స్టోరీ. సో వీడు నన్ను 10 మందిలో వెళ్తే ఒక ట్రాన్స్జెండరు, చెక్క, పొజ్జ, 0.5 ఇంకేదో 100 రకాలుగా మాట్లాడతారు. నాలాగా వాడేందుకు కావాలి అనేసి నేను ఆలోచించి వీడికి పెళ్లి చేయాలి, పెళ్లి చేసి వాడికి ఒక లైఫ్ ఇవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది వాళ్ళ ఇంట్లో తెలుసు, కానీ ఆ అమ్మాయికి మాత్రం తెలీదు. ఆ అమ్మాయికి తెలీదు. నేను చెప్పాను, నువ్వు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకో, బట్ నా లైఫ్లో సమ్ పర్సన్ ఉన్నారు అని చెప్పు. అప్పటికి మా ఇద్దరికి మ్యారేజ్ అయింది ఆర్య సమాజ్లో. అవునా? మనీ అంటే అసలు చెప్పలేనంత మనీ పెట్ట. వాడి ప్రతి అంటే వాడు వేసుకునే బట్టల నుండి, వాడు తిరిగే బైకు, వాడు ఏదైతే ఉంటుందో ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉంటుందో అందులో ఒక 80% నా డబ్బుతోటే ఉండేది. 80%. అయితే నాకు చాలా అవసరం ఉంది, షాపు తీసేయమన్నాడు ఓనరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే 6 తులాల తాడు ఏదైతే ఉందో అది మార్వాడి షాప్లో అమ్మేసి కుదబెట్టి కూడా కాదు, అమ్మేసి అసలు విడిపోయింది గుర్తు చేసుకుంటే ఇప్పటికి నా కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి తెలుసా. అయితే మన ఊరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో మాట్లాడాలి అంట. నేను కొంచెం నిన్ను దబాయించినట్టు మాట్లాడతా, నువ్వు కొంచెం అణిగి ఉండు. ఆ రోజు వాడు చెప్పిన మాటలు, 12 years నువ్వు నాతో ట్రావెల్ చేసావు కదా, నీకు అసలు నా గురించి ఏం తెలీదా? మందు పెట్టింది అని చెప్పాడు. ఎవరితోటి ఉంటావు అంటే, వద్దు పటేలా, దీంతోటి నాకు సావాసమే వద్దు, దీంతోటి ఉంటుంటే నా ఇజ్జత్ పోయింది, నేను 10 మందిలో తిరగలేకపోతున్నా. కానీ వాడు అన్న మాటలకైతే నాకు ఇప్పుడు స్టిల్ ఈ టైంలో కూడా ఆ మాటలు గుర్తు చేసుకుంటే చచ్చిపోవాలా ఇంకా. సో అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు అక్కడ పంచాయతీ అయిపోయిన తర్వాత అవన్నీ మాట్లాడేసుకున్న తర్వాత నువ్వు డబ్బు పెట్టావు, మరి డబ్బు తిరిగి నీకు ఇచ్చేసాడా? కానీ ఆ సిచ్యువేషన్లో నేను సూసైడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు చేశానంటే, అబ్బాయిలు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఒకే ఒక విషయము,
హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కన గంట బెల్ కూడా మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు కనుక పక్కనే ఉన్న గంట బెల్ నొక్కడం కనుక మర్చిపోయి ఉంటే సో వెళ్ళి గంట బెల్లోకి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు మీరు ఇచ్చే సపోర్ట్ ఇదేనండి. సో ఈరోజు ముఖ్యమైన వీడియో చెప్పాను కదా, అదేంటి అంటే ఆ ముఖ్యమైన వీడియో చాలా వరకు మీకు మన ఛానల్లో ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్న అబ్బాయి అనే ఆ జంట చూపించడం కానీ, మమ్మల్ని లవ్ చేసిన జంటను కానీ, ఆ తర్వాత మా యొక్క అచీవ్మెంట్ చాలా వరకు చూపించాను. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ఏంటంటే, ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత తనని కుటుంబం కోసం భారం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడంట. సో తన బాధ అంతా ఇంత కాదు మా ట్రాన్స్జెండర్ది. సో ఈరోజు తన మాటల్లోనే అసలు తన సమస్య ఏంటి, అసలు తను ఎందుకు అంత బాధపడుతుంది, ఎందుకంటే తను సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్లో తన ప్రతి ఒక్క వీడియో కూడా ఏడ్చుకుంటూ పెట్టడము, అది చూసినప్పుడు మా మనసు కదిలించింది. తన లోపల ఇంత బాధ ఉందా, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంటి అనేది ఈరోజు మనము తన నుంచి అడిగి తెలుసుకుందాము రండి. ఎందుకు నా లైఫ్లోకి వచ్చినావు వేస్ట్గా? నేను రమ్మని పిలిచానా నిన్ను? ఎందుకు వచ్చినావు నా లైఫ్లోనే? ఎందుకు పరిచయమైనవు? ఎందుకు బాధ పెడుతున్నావు? హ్యాపీగా ఉండేదాన్ని, కావాల్సినప్పుడు ఏడ్చుకునేదాన్ని. ఎందుకు నా లైఫ్లోకి వచ్చినావు? మర్చిపోవాలన్న రోజు రోజు జ్ఞాపకాలు ఎక్కువైతున్నాయిరా. నిన్ను నేను రమ్మని పిలవలే, వచ్చినావు, అపారమైన ప్రేమ చూపించిపోయినావు. బయటకు వెళ్తే మర్చిపోతానేసి నీకు దూరంగా ఉండాలి అనుకుంటే ఎంత దూరం ఉంటే అంత జ్ఞాపకాలు ఎక్కువైతున్నావు. నువ్వు మాత్రం నన్ను వదిలి చాలా హ్యాపీగా ఉన్నావు. హాయ్ జోయా, ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో తను ఎవరో కాదండి, తను జోయా. ఒకసారి నువ్వు పరిచయం చేసుకో. హాయ్ అండి, నా పేరు జోయా. నేను వచ్చేసి హైదరాబాద్ లో ఉంటాను. నేను సింగిల్ పర్సన్. ఓ సింగిల్, ఇప్పుడు సింగిల్. ఓకే ఓకే. అంటే జోయా, ఇప్పుడు నేను అంటే మన ఇన్స్టాగ్రామ్లో చూసాను నిన్ను, ప్రతి ఒక్క వీడియో కూడా నువ్వు ఏడ్చుకుంటూనే పెడుతున్నావు. నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు, నన్ను ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడుగుతున్నావు. సో అంటే ఆ బాధ అసలు ఏంటి, అసలు తను మీ ఇద్దరి మా స్టోరీ అసలు ఏంటిది మేము తెలుసుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా నేను ఏంటి అంటే లవ్ ఫెయిల్యూర్. ఓకే. మా ఇద్దరు రిలేషన్ వచ్చేసి 9th క్లాస్లో స్టార్ట్ అయింది. అవునా? ఇప్పుడు అంటే మేము ఇద్దరం విడిపోయే వరకు మాది 12 years లవ్ స్టోరీ. 12 సంవత్సరాల ప్రేమ కదా? అవునవును. ఓకే ఓకే. అంటే అసలు అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ అసలు? అంటే నేను మా ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఇద్దరం ఒకటే ఏరియాలో ఉండేది. ఓకే. కాలేజ్కి వెళ్ళడం కానీ, స్కూల్ టైంలో కానీ, ఇంకేదైనా చిన్న చిన్న పనులకు కానీ ఇద్దరం కలిసి వెళ్ళేదన్నమాట. సో అలా మా ఇద్దరి మధ్య ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో బాండింగ్. ఓకే ఓకే. బాండింగ్ ఏర్పడే కరెక్టే. అంటే ఇప్పుడు చాలా మంది మనము ఏదన్నా మనం అంటే ఆ ఇష్టం అంటే ట్రాన్స్జెండర్ మారకముందే ఇష్టపడ్డామను. మేమిద్దరము నేను ట్రాన్స్ కమ్యూనిటీకి రాకముందే మా ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్ ఉండింది. ఓకే. అయితే నేను ఒక రోజు నా ఫీలింగ్స్ ఇలా చెప్పాను, ఒరే నాకు ఇది ప్రాబ్లము, నేను ఇలా ఉండాలి అనుకుంటున్నా, సో నువ్వేమంటావు అంటే, లేదు నేను సపోర్ట్ చేస్తా, నువ్వు ఎలా ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పాడు. సో వాడు సపోర్ట్ చేస్తాడు, నాకు నా ఫీలింగ్స్ అర్థం చేసుకుండు, నాకు లైఫ్లో వెనక తిరగాల్సిన అవసరం లేదు అని నమ్మినవు నువ్వు అని నమ్మి నేను ఒక అడుగు ముందుకేసా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ ప్రేమ కదా అంటే అప్పుడు 12 సంవత్సరాలు స్టార్ట్ అయిపోయి 12 సంవత్సరాలు కదా. సో అంటే ఇప్పుడు ఏ ఏజ్లో అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు ట్రాన్స్కి, ఎప్పుడు మారావు నువ్వు? నేను ట్రాన్స్ కమ్యూనిటీకి నేను 18 years ఉన్నప్పుడు వచ్చా. సో నా 10th అయిపోయి నేను ఇంటర్లో జాయిన్ అయినప్పుడు నేను ఇందులోకి వచ్చా. అప్పటి నుండి నాకు మంచి చెడు మంచి రిలేషన్ మెయింటైన్ చేశాము. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. సో దానికి 1 year తర్వాత మా నాన్నగారు కూడా ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా నాకు సపోర్ట్ ఎవ్వరు లేరు,
నేను నా ఫీలింగ్స్ ఎవరికి షేర్ చేసుకోవాలి. నాకు అంతకుముందు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మా అమ్మగారు. ఓకే. నా ట్రాన్స్ అంటే నా ఫీలింగ్స్ అని మా అమ్మగారికి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అమ్మ నేను ఇలా ఉండాలనుకుంటున్నా అంటే నువ్వు ఎలా అయినా ఉండు, నేను నీకు సపోర్ట్ చేస్తా. సో మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి ఎక్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియలేదు. సో వీడు నాకు మంచి ఫ్రెండ్ కదా, నేను వీడికి చెప్పా, ఒరే ఇది పరిస్థితి అంటే, సో నేను నీకు ఏ విధంగానైనా హెల్ప్ చేస్తా, నువ్వేం ప్రాబ్లం లేదు, నేను నీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తా అని చిన్న సోర్స్ ఇచ్చాడు. అవును, చాలా మంది ట్రాన్స్జెండర్స్కి మనము ఎక్కడైతే అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది మనకు ఫస్ట్ ఉండదు, మనం అక్కడే కుంగిపోతూ ఉంటాం మనము. కానీ నువ్వు అంటే ఇప్పుడు ఆ అబ్బాయిని అంతలా నమ్మావు కదా, నువ్వు నమ్మినప్పుడు అంటే తనకి ఎందుకు అలా నిన్ను అలా చేయాలనిపించింది, మోసం చేయాలనిపించింది? మా ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు అబ్బాయి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఎవరితోటి ఉంటే నీకు లైఫ్ లాంగ్ ఏంటి అనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో మా ఇద్దరు రిలేషన్ వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు మా ఇద్దరు రిలేషన్. సో వాళ్ళు ఒక రోజు నన్ను కన్సల్ట్ అవ్వారు, వీడు ఇంకా నీతోటే ఉంటే వీడి లైఫ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది, నువ్వు ఒక ట్రాన్స్, నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, వాడి లైఫ్ కూడా నీలాగా వేస్ట్ కావద్దు, సో నువ్వు వాడికి ఏదో ఒకటి చేసి పెళ్లి చేసే ఆలోచన తీసుకో అని అన్నారు. అంటే నాకు అప్పటికి ఇష్టం లేదు. సో నేను ఒక రోజు ఆలోచించాను, నేను ఇప్పుడు రేపు నాకు వెనక ముందు ఎవరు ఉండరు, సింగిల్ లైఫ్. సో వీడు నన్ను 10 మందిలో వెళ్తే ఒక ట్రాన్స్జెండరు, చెక్క, కొజ్జ, 0.5 ఇంకేదో 100 రకాలుగా మాట్లాడతారు, నాలాగా వాడేందుకు కావాలి అనేసి నేను ఆలోచించి వీడికి పెళ్లి చేయాలి, పెళ్లి చేసి వాడికి ఒక లైఫ్ ఇవ్వాలి అని అడిగిన. ఒరే ఏంటి పరిస్థితి అంటే, సరే నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా, నాకు ప్రాబ్లం లేదు. సో నేను పెళ్లి చేసిన, మంచిగా మంచి అమ్మాయిని వాళ్ళే చూసుకున్నారు, పెళ్ళికి కూడా నన్ను ఇన్వైట్ చేసిండ్రు, నేను వెళ్ళలేదు. మంచిగా అంటే ఆ అబ్బాయి పెళ్ళికి నిన్ను పిలిచారా? అబ్బాయి పెళ్ళికి నన్ను పిలిచాడు. అప్పటికి వాడికి నేనంటే చాలా పిచ్చి. ఓకే. అంటే నాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ, నేను ఏది చెప్పినా వాడు చేసేవాడు. ఓకే. మా మంచి బాండింగ్ ఉండేది. ఎప్పుడైతే మా ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ వచ్చిందో అప్పటి నుండి మా ఇద్దరికి గొడవలు అనేటివి చాలా ఎక్కువైపోయినాయి. చాలా అంటే చాలా. అంటే ఏ విషయంలో ఎక్కువ వచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఒకరోజు మేమిద్దరం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినాం అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఏం చేస్తున్నావు అనేసి ఆ అమ్మాయి వాడిని అనుమానించడము. సో వాడు ఆ విషయాల వల్ల నా దగ్గరికి రాకపోవడము, నేను వాడికి కాల్ చేసి ఏంటి అసలు అని అడగడము, ఇంకా అట్లా కొన్ని విషయాలలో నన్ను కొంచెం దూరం పెడుతున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల మీరు ఇద్దరు విడిపోయారా, లేకపోతే తను మీకు కావాలని చెప్పి దూరం అయిందా? నేను ఇక్కడ ప్రాబ్లము అమ్మాయిని అనను, ఎందుకు అంటే అమ్మాయి థర్డ్ పర్సన్ కి మా రిలేషన్ ఏందో అమ్మాయికి తెలియదు. ఓకే. ఈ అబ్బాయి ఎవరైతే వాళ్ళకి తెలుసు, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది వాళ్ళ ఇంట్లో తెలుసు, కానీ ఆ అమ్మాయికి మాత్రం తెలీదు. ఆ అమ్మాయికి తెలీదు. నేను చెప్పా, నువ్వు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకో, బట్ నా లైఫ్ లో సమ్ పర్సన్ ఉన్నారు అని చెప్పు. అప్పటికి మా ఇద్దరికి మ్యారేజ్ అయింది ఆర్య సమాజ్ లో. అవునా? ఆర్య సమాజ్ లో మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. అంటే ఈ అబ్బాయికి అమ్మాయితో పెళ్లి కాకముందే మీ ఇద్దరికి పెళ్ళయింది ఆర్య సమాజ్ లో. అప్పటికి మేము కొన్ని రోజులు హ్యాపీ లైఫ్ కూడా లీడ్ చేసాము. అవునా? సో నేను పెళ్లికి ఎవరెవరు వచ్చారు? మా కమ్యూనిటీ వాళ్ళు, మన కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, కొన్ని ఫ్రెండ్స్ వచ్చారు, వాడి ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చారు. ఆర్య సమాజ్లో ట్రాన్స్జెండర్ని ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోవడము, అది వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో, ఇటు మా ట్రాన్స్ కమ్యూనిటీ సమక్షంలో పెళ్లి చేసుకోవడం మామూలు విషయం కాదు. అంటే అసలు ఆ అమ్మాయికి ఇవన్నీ తెలిసినాయి మరేమన్నా? నేనేమని చెప్పానంటే, ఒరే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నీకు నాతో లైఫ్ ఎండ్ కావద్దు, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, నేను పిల్లలు ఇవ్వలేను, నీకు సుఖాన్ని ఇస్తుండొచ్చు కానీ పిల్లలు ఇవ్వలేను, ఫర్దర్గా నీ ఫ్యూచర్ నాతో కంటిన్యూ కాదు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అని నేను కూడా సపోర్ట్ చేశా. కానీ నేను ఒక కండిషన్ చెప్పా, ఆ అమ్మాయికి మన ఇద్దరు ఉన్న రిలేషన్ చెప్పు. ఇవాళ రేపు చాలా మంది మన కమ్యూనిటీ వాళ్ళు, అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని
ఒప్పుకునే మనస్తత్వం అమ్మాయిలకి చాలా మందికి ఉంది. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటున్నారు. చెప్పు ఫస్ట్, చెప్పిన తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే నువ్వు పెళ్లి చేసుకో, నాకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పా. చెప్తే ఏమని చెప్పాడంటే, సరే నేను అట్లాంటి అమ్మాయిని నా లైఫ్లో తెచ్చుకుంటా, నాకు నిన్ను వదులుకోవడం అయితే ఇష్టం లేదు, నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టము, అది ఇది 100 కబుర్లు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఓకే, అంటే కారణం ఆ అమ్మాయికి చెప్పకపోవడం ఒకటి, ఆ అమ్మాయి ఇతన్ని క్వశ్చన్ మార్క్ చేయడం, ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్తున్నావు అని చెప్పడము, అలాంటివి కొంచెం ఎదురైనాయి. కానీ ఇప్పుడు జోయా నేను ఒక మాట చెప్తాను, నువ్వు నీకున్నంత మంచి గొప్ప మనసు ఆ అమ్మాయికి ఉండకపోవచ్చు కదా, అందరూ ఒకేలా ఉండరు కదా. ఇప్పుడు ఒక అబ్బాయిని ఇంకొక వ్యక్తి కోరుకున్నాడు, ఒక భర్తని ఇంకొక వ్యక్తి ఆ అమ్మాయి కోరుకుంటే ఏ అమ్మాయి కూడా సహించలేదు. మీదికి ఒప్పుకున్నా కూడా మనసులో ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. సో తనకు అదే ఉందనుకోవచ్చు కదా నువ్వు కూడా. అందుకే కదా ఇక్కడ నేను ఆ అమ్మాయిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో వాడు ఇద్దరిని సమానంగా చూసే మనస్తత్వం వాడికి ఉండాలి. ఆ అమ్మాయికి నా గురించి ఏం తెలియదు, నేను మంచా చెడు అని అమ్మాయికి తెలియనప్పుడు నేను అమ్మాయిని పాయింట్అవుట్ చేయలేను కదా. ఇక్కడ మా జోయా చేసిన పని ఏంటో తెలుసా, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పూర్తిగా నమ్మి తనకొక ప్రపంచాన్ని ఇవ్వాలి, తనకొక పిల్లలు వంశాన్ని ఇవ్వాలి, తనకంటూ ఒక లైఫ్ ఉంది కదా అని తన గురించి ఆలోచించి వచ్చే అమ్మాయి నన్ను కూడా అర్థం చేసుకుంటుందేమో అని అపోహతో నమ్మి తనకు పెళ్లి చేసింది. కానీ చివరికి తనే ఒంటరైంది, అంతే కదా. అంతే. అంటే ఇప్పుడు జోయా, ఇప్పుడు మీ ఇద్దరి పెళ్ళి అయిన తర్వాత అంటే ఇప్పుడు తనకు ఏమైనా మనీ గిట్లా అంత నువ్వేమైనా డబ్బు గిట్లా పెట్టావా? మనీ అంటే అసలు చెప్పలేనంత మనీ పెట్టా. వాడి ప్రతి అంటే వాడు వేసుకునే బట్టల నుండి వాడు తిరిగే బైకు, వాడు ఏదైతే ఉంటుందో ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉంటుందో అందులో ఒక 80% నా డబ్బుతోటే ఉండేది. 80%. చూసారా, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎంతలా తన కోసం చేస్తారో మేము. నిజంగా తనే ప్రపంచం అనుకుని తను సంపాదించిన సంపాదన అంతా కూడా 80% వరకు తనకే పెట్టుకుంది. అంటే తను వాడుకునే ప్రతి ఒక్క వస్తువు కూడా 80% వరకు తనే పెట్టిందంటే అందాది ఎంత ఖర్చు పెట్టుంటావు తనకి? ఇంచుమించు మేబీ 15 to 20 lakhs వరకు ఉండొచ్చు. అమ్మ, ఒక 20 లక్షలు ఖర్చు పెట్టావా తనకి? అయ్యో బాబోయ్, నిజంగా అంత. అంటే నేను ఎలా పెట్టాను అంటే, నాకు మా అమ్మ ఎక్స్పైర్ అయ్యారు, మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు, నాకు బ్యాక్ సపోర్టు ఒక చెల్లి ఒక తమ్ముడు, వాళ్ళు చిన్న పిల్లలు. నాకు ఏదైనా డిసిజన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు అంటే, ఎవరైతే పర్సన్ ఉన్నాడో వాడు, అబ్బాయి. తనతో నేను ప్రతి షేర్ చేసుకునేది, ఆయన కూడా ఏ బాధ ఉన్నా ఏమున్నా నాతో షేర్ చేసుకునేది. ఇప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ వచ్చేసి అన్నోన్ పర్సన్ వచ్చేసి మన దగ్గర బాధపడి అమ్మ ఇది నా పరిస్థితి అంటే మనం అన్నోన్ పర్సన్కే కరిగిపోతాం. అలాంటి మనస్తత్వం మనం చూస్తే పైకి గంభీరంగా కనిపిస్తాం కానీ సున్నితమైన మనసులు మన. అలాంటి సిచ్యువేషన్లో వాడు చెప్పే మాటలకి అవి నమ్మేలాగా ఉండి, నేను చివరికి ఆర్య సమాజ్లో మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు నాది 6 తులాల పుస్తలతాడు ఉండే. ఒకరోజు వాడికి చాలా అవసరం వచ్చేసి షాప్ పెట్టాడు, పూజ సామాగ్రి స్టోర్. అయితే నాకు చాలా అవసరం ఉంది, షాపు తీసేయమన్నాడు ఓనరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే 6 తులాల తాడు ఏదైతే ఉందో అది మార్వాడి షాప్లో అమ్మేసి కుదబెట్టి కూడా కాదు, అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడికి అట్లా ఇచ్చా. అది వాడు కూడా ఉన్నాడు ఆ టైంలో, చూసిన మనుషులు కూడా ఉన్నారు. ఆ మార్వాడి షాప్ అయిన అయితే ఎందుకు నువ్వు అసలు ఇంతగానము పెట్టాల్సిన అవసరం ఏముంది, చాలా బాధపడ్డా ఆ రోజు. అంటే బాధపడద్దు జోయా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనము ప్రేమించిన వాడి విషయంలో మనం చేసేది, వాడే మన సర్వస్వం అనుకుని మన ప్రపంచం వాడే అనుకుని మనం ఎంత డబ్బు సంపాదించుకొని చేసినా
తను సంతోషంగా ఉంటే చాలా మేము హ్యాపీగా ఉంటామని చెప్పేసి అనుకుంటాము. తనకేమైనా బాధ కలిగితే అయ్యో నా మనిషే కదా అనుకుంటాం. కానీ తను మాత్రం నీ గురించి మాత్రం ఆలోచించలే. అక్కడ తను పెళ్లి చేసుకుని ఇప్పుడు తన లైఫ్ తనలో హ్యాపీగా ఉన్నాడు. జోయా, ఇప్పుడు అంటే మనం ప్రతి ఒక్కరిని నమ్ముతాము, సర్వస్వం ఇంత చేసావు కదా నువ్వు. అంటే విడిపోయేటప్పుడు అంటే మీరు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు కదా. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నప్పుడు మన ట్రాన్స్జెండర్ వ్యక్తులు తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో విడిపోయే ముందు ఏమన్నా అంటే మాట్లాడుకొని విడిపోయారా, లేకపోతే ఎలా జరిగింది అసలు? అసలు విడిపోయింది గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా కళ్ళలో వాటర్ వచ్చేస్తాయి తెలుసా. ఒకరోజు కాల్ చేశాడు. కాల్ చేసి నీతో మాట్లాడాలి, 2 రోజులలో నీతో మాట్లాడాలి, నువ్వెక్కడున్నావు ఏంటి అని అడిగాడు. నేను చెప్పా ఇలా బయట ఉన్నా, నీతో మాట్లాడాలి అని చెప్పాడు. సరే ఏంటి అని చెప్తే మా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నీకు దూరంగా ఉండమంటుంది, అసలు రిలేషన్ వద్దు అంటుంది. ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి థర్డ్ పర్సన్ చెప్పింది అమ్మాయికి. తెలిసింది కదా, తెలిసింది. తెలిసిన తర్వాతనే కదా ఈ గొడవలు స్టార్ట్. అయితే నీతోటి ఒక రోజు మాట్లాడాలి, నువ్వెక్కడున్నావు అంటే ఇట్లా ఉన్నా అంటే, అయితే మన ఊరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో మాట్లాడాలి అంట. నేను కొంచెం నిన్ను దబాయించినట్టు మాట్లాడతా, నువ్వు కొంచెం మనిగే ఉండు, తర్వాత నేను మళ్ళీ నీతోటి కాల్స్ మాట్లాడతా అన్నాడు. సో అదే నాకు ఆఖరి అవుతుందని నేను అనుకోలేదు. ఏదైతే రోజు ఉందో ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. మా ఇంట్లో వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేదు, ఒంటరికి వెళ్ళా. మా ఊరు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ ఒక 20-50 మెంబర్స్ వరకు అక్కడ గ్యాదర్ అయ్యారు. అక్కడ ఏమనిందంటే నిజం చెప్పు అనేసి అబ్బాయిని అడిగారు. మా ఊరు పెద్దలు లవర్ ఎవరైతున్నారో వాడిని మా ఊరు పెద్దలు అడిగారు ఏంటి అసలు పరిస్థితి అని. ఆ రోజు వాడు చెప్పిన మాటలు, 12 years నువ్వు నాతో ట్రావెల్ చేసావు కదా, నీకు అసలు నా గురించి ఏం తెలీదా, మందు పెట్టింది అని చెప్పాడు. 12 years నేను నీతో ఉన్నప్పుడు మందు పెట్టింది, 6 monthsలో నేను ఎలా నీకు మందు పెట్టేస్తా. అమ్మా బాబోయ్, అది అయిపోయిందా. ఆ తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఏం మాట్లాడాలో అర్థం కాలే, కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత మా సర్పంచ్ గారు అడిగారు అనమాట, ఏంటి ఎవరితోటి ఉంటావు అంటే, వద్దు పటేలా, దీంతోటి నాకు సావాసమే వద్దు, దీంతోటి ఉంటుంటే నా ఇజ్జత్ పోయింది, నేను 10 మందిలో తిరగలేకపోతున్నా, తలెత్తుకొని లేకపోతున్నా. అంటే నువ్వు ఎవరైతే నువ్వు ఉన్నావో, నువ్వు ఇన్ని రోజులు తిరిగినప్పుడు నీకు ఆ క్వశ్చన్ మార్క్ రాలేదా? అవును కదా, 9th class నుండి ఇప్పుడు వరకు తిరిగినప్పుడు నీకు నేనేందో తెలియదు. నీకు పెళ్ళైన తర్వాతనే నాతో తిరుగు ఇజ్జత్ పోయిందా? అంటే నేను చేసిన తప్పు ఏంటి అంటే, నువ్వు పెళ్ళి చేసుకుంటా అంటే నేను యాక్సెప్ట్ చేయడము. అది కూడా ఇంకో విషయం కూడా, ఆ పెళ్ళికి ముందు కూడా నేను యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం. మీరిద్దరు కలిసి, వాళ్ళ అమ్మ నాన్న, నేను, వాడు, వాళ్ళ మామయ్య, 5 మంది వెళ్ళాము. అక్కడ డిఎస్పి మేడం అనసూయ మేడం గారు ఉన్నారు, అప్పుడు సర్జనన్ సార్ కూడా ఉన్నారు. అప్పుడు అనసూయ మేడం చెప్పారు, నీతో లైఫ్ ఎండ్ కావద్దు, వాడి లైఫ్ ఇంకా ముందుకెళ్ళాలి, నువ్వు ఇక్కడ వాడిని ఆపకు, కాకపోతే వాడు ఏది ఫాల్ట్ చేసా నా దగ్గరికి రా, నేను మాట్లాడతా అని చెప్పారు. సిఐ సునీత మేడం గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు.
కానీ వాడు అన్న మాటలకైతే నాకు ఇప్పుడు స్టిల్ ఈ టైంలో కూడా ఆ మాటలు గుర్తు చేసుకుంటా చచ్చిపోవాలా ఇంకా. ఈ లైఫ్ ఇక్కడికి ఎండ్ అయిపోయిందా? లేదు లేదు జోయ, నువ్వు బాధపడకూడదు. అంటే ఒక వంతుకు నీకు మంచి జరిగింది అనుకోవాలి. నువ్వు అంత నమ్మి ప్రేమించిన వ్యక్తి అంత డబ్బు ఖర్చు పెట్టి తనకు అంతలా నువ్వు చూసుకున్నావు. కానీ తను నిన్నేం చేసినట్టే, నిన్ను మందు పెట్టావా లేకపోతే నీతో నరకం అని చెప్పేసి అన్నవాడు ఒకప్పుడు నువ్వే ప్రపంచము నాకు ఎవరు వద్దనే వ్యక్తి ఆ మాట అన్నారంటే నువ్వు అర్థం చేసుకో. తను నేను యూజ్ అండ్ త్రోగా వాడుకున్నాడు. అది నీకు అర్థం కాలేదు. నాకు లేట్గా రియలైజ్ అయ్యా. అది రియలైజ్ అయిందంటే నువ్వు అంతలా నమ్మవుతానని. సో కాబట్టి జోయా, నేను ఒకటే మాట చెప్తాను, మన లైఫ్లోకి ఒక అబ్బాయి వస్తుందంటే మనం అన్నీ గమనించాలి. సో నువ్వు చిన్న ఏజ్లో లవ్ స్టార్ట్ అయింది నీకు, కాబట్టి నీకు విడిపోవడానికి అంత తట్టుకోలేకపోయావు నువ్వు. సో అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు అక్కడ పంచాయతీ అయిపోయిన తర్వాత అవన్నీ మాట్లాడేసుకున్న తర్వాత నువ్వు డబ్బు పెట్టావు, మరి ఆ డబ్బు తిరిగి నీకు ఇచ్చేసాడా? నాకు అబ్బాయి నుండి డబ్బు కానీ ఇంకేది కానీ ఏది ఇవ్వలేడు. కాకపోతే మా ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళ ఇంటి పక్కన ఒక పోరంబోకు ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ నీకు ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు నేను ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు దాని గురించి. ఓకే, అంటే ఇప్పుడు తనకి ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండడం కానీ కనబడడం కానీ జరిగినాయా? స్టిల్ మేము ఎప్పటి నుండి అయితే విడిపోయినామో ఇప్పటి వరకు వాడి నుండి నాకు కనీసం మెసేజ్ అనేది కూడా రాలేదు. మా బాబాయ్ ఎంత నమ్మించిందంటే, నేను నిన్ను విడిపోయిన తర్వాత కూడా నేను ఏదో ఒక రకంగా దొంగచాటునైనా నిన్ను కలుస్తా అన్నవాడు ఇప్పటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా తిరిగి కూడా చూడలేదు నన్ను. అయ్యో బాబాయ్, చూసారా, తనను నమ్మింది, తనే తరసం తనకు అన్నీ పెట్టింది, చివరికి తనను ఒక క్వశ్చన్ మార్క్గా చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా వరకు మా ట్రాన్స్జెండర్స్ని ఇదేనండి, ప్రేమించామంటారు, మనసిచ్చి అన్నీ చేసి ఇలా ఒంటరి చేసి వదిలేసి వెళ్ళిపోతారు. నిజంగా జోయా బాధ చూస్తుంటే కదిలిపోతుంది మనసు. అందుకేనేమో తను అంతలా ఒంటరిగా ఎలా ఎంత ఫీల్ అవుతుంది. మర్చిపోయేంతగా చిన్న విషయం కాదు ఇది. తనే సర్వస్వం అనుకొని తనకు అంతలా డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసింది, చివరికి తన జీవితం ఒంటరిగా అయిపోయింది. నువ్వేం బాధపడద్దు జోయా, నీ వెనక మన ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు అందరం ఉన్నాము. నీ బాధ మేము తీర్చలేకపోవచ్చు, అంటే నీ మనసులో ఉన్న ఆవేదన, నీ మనసులో ఉన్న బాధని మేమెవరము చెప్పడం వరకు చెప్తాం కావచ్చు, కానీ మేమేమో సలహాలు ఇవ్వగలుగుతాము, సజెషన్స్ ఇచ్చి సో ఇలా ఉండి చెప్పగలుగుతాము. కానీ అది మర్చిపోవడానికి నీకు నువ్వే ప్రయత్నం చేసుకొచ్చుకోవాలి. కానీ ఆ సిచ్యువేషన్లో నేను సూసైడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు చేశానంటే కౌంట్లెస్ అనుకో. ఓకే, కౌంట్లెస్. అంటే నువ్వేదో ఇంకా చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎంతమంది? నేను, చెల్లి, తమ్ముడు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత నీదేనా? మరి చెల్లికి పెళ్ళి అయిపోయింది, తమ్ముడికి డిగ్రీ అయిపోయింది రీసెంట్గా. నువ్వే చదివిస్తున్నావా లేకపోతే? నేనే చదివించా. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇప్పుడు చెల్లి పెళ్ళి నువ్వే చేస్తావు? మా అమ్మ నాన్న ఎక్స్పైర్ అయినప్పుడు మమ్మల్ని చూడడానికి నేను ఒక అప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీతో కొంచెం కమ్యూనికేషన్ ఉండేది. మా చెల్లి పెళ్ళికి అయితే ఒక్క చుట్టాలు కానీ ఎవరు కానీ రాలేదు. నువ్వు ఒక ట్రాన్స్ అని నరకం చూసే అప్పుడైతే. పర్వాలేదు, ఆ అమ్మాయికి అంతా కూడా మన సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఒక మాట అంటే ఇప్పుడు మీ తమ్ముడి చదువు బాధ్యత, చెల్లి పెళ్లి బాధ్యత అంతా నువ్వే చూసుకున్నావు. సో ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గరికి నువ్వు వెళ్తూ ఉంటావా? తమ్ముడు చెల్లెలు ఇద్దరు ఇక్కడికి వస్తుంటారు, నేను ఇంటికి వెళ్ళేసి వస్తుంటా. మా తమ్ముడు ఇప్పటికీ అంటాడు, నువ్వెప్పుడు ఏం కావాలి అన్నా నేను అక్క ఇద్దరం నీతోటే ఉంటాము. సూపర్. ఇంకేం కావాలి జోయా నీకు? ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, సో నువ్వు ఇంతగానో బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక్క విషయం చెప్పాలా, ఎంతమంది ఫ్యామిలీ ఉన్నా వాళ్ళకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత వాళ్ళదంటూ ఒక సంసారం ఏర్పడిపోతుంది. ఎంత మా ఫ్యామిలీ ఇప్పుడు మా చెల్లి మా తమ్ముడు, నాకు లిటరల్గా చెప్తున్నా, ఒక అమ్మాయి కూడా అంత ఉంటుందో ఉండదో కానీ నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నన్ను ఒక అమ్మాయి కంటే ఎక్కువ చూసుకుంటారు. మా మరిది గారు కానీ, మా చెల్లి కానీ, మా తమ్ముడు కానీ చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు మా మరిది నన్ను అర్థం చేసుకున్నాడు.
అదే ప్లేస్లో మా తమ్ముడికి కూడా అంతే అర్థం చేసుకుని ఒక మంచి అమ్మాయి రావాలి, నన్ను అర్థం చేసుకోవాలి అనేసి చాలా ఆలోచిస్తా. తప్పకుండా జోయ్, నేను ఒక మాట తప్పకుండా నువ్వు ఇంతలా మీ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నావు కాబట్టి తప్పకుండా మీ తమ్మునికి కూడా నిన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వస్తుంది, నిన్ను కూడా తను ఒక అమ్మ అని పిలిపించుకునే స్థాయికి నువ్వు వస్తావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లాంటి బ్లెస్సింగ్స్ మా తమ్ముడి మీద చాలా తప్పకుండా జోయా, అన్ని బాధలు అనుభవించాను నువ్వు. కుటుంబాన్ని బాధ్యతగా చూసుకున్నావు, వాళ్ళకు ఒక బాధ్యత అనేది, వాళ్ళకు ఒక లైఫ్ అనేది చూపించావు. సో ఇప్పుడు మీ తమ్ముడు లైఫ్ గురించి కూడా ఆలోచిస్తున్నావు, వాళ్ళ బాధ్యతగా నువ్వే చూసుకుంటున్నావు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక మాట అంటే, ఇప్పుడు నీ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఆ బాధని ఇంకా గుర్తుపెట్టుకొని ఇలాగే బాధపడతా అంటావా, లేకపోతే ఇంకా ఏమన్నా మర్చిపోయి నాకు ఇది చాలు అనుకునే విధంగా ఏమన్నా ఉందా? చూడండి స్నేహ గారు, నేను ఇక్కడ ఒక విషయం చెప్పగలను. మనము ఉండేది ట్రాన్స్ కమ్యూనిటీ అనేది చాలా చిన్న జీవితం. అవునవును. అది వాళ్ళు లీడ్ చేసే లైఫ్ ఎలా ఉంటుందంటే ఒంటరి జీవితం. అది 4 గోడల మధ్యలో. వాళ్ళకి పడుకున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, ఎక్కడికైనా ఏమైనా చేస్తున్నప్పుడు కానీ సమ్ మెమోరీస్ గుర్తుంటాయి. అవునవును, గుర్తొస్తాయి. పాస్ట్ లో ఏవో మెమోరీస్ ఉంటాయి. ఆ మెమోరీస్ గుర్తొచ్చినప్పుడు మనకి ఏం చేసుకోవాలో అర్థం కాదు. చచ్చిపోవాలో బ్రతకాలో ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో బ్రతుకుతాం మనం ట్రాన్స్జెండర్స్ అనేది. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశా. ఎలాంటి అంటే నేను చచ్చిపోవాలనుకునే సిచ్యువేషన్ నుండి, నరకం అనుభవించాల్సిన సిచ్యువేషన్స్ నుండి చాలా సిచ్యువేషన్స్ అనుభవించేసి నేను వాటన్నిటి నుండి కొంచెం 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 ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నా. ఓకే, నేను ఈ ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక్కటే ఒక విషయం చెప్తా. నా రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే నా మంచి సలహా అనుకోండి, మీది ఏదైనా అనుకోండి. అబ్బాయిలని మీరు చూజ్ చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచించు, 1,00,000 సార్లు ఆలోచించండి. ఎందుకు అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఈ కాలంలో కరెక్ట్గా ఉండలేకపోతున్నారు. అలాంటిది ఒక ట్రాన్స్జెండర్స్ ట్రావెల్ చేయాలి అంటే నాట్ ఎ జోక్. అందులో వాడు చెయ్యాలి అని వాడి మనస్తత్వం ఉన్న సొసైటీలో వాడికి చిన్న చూపు, వాడి ఫ్యామిలీలో చిన్న చూపు, వాడి రిలేషన్లో చిన్న చూపు. అందులో ఇవన్నీ కరెక్ట్గా ఉన్న ఈవెన్ కమ్యూనిటీ కూడా మీకు తెలుసో తెలీదో, మన కమ్యూనిటీ కూడా వాడు మన తోటి ఉంటే వాడికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తారు తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో మీరు అబ్బాయి గురించి ఆలోచించండి, ఆలోచించి ముందడుగేయండి. ఎందుకంటే నేను మోసపోయినా, నేను చాలా చాలా అంటే చాలా ఫేస్ చేసిన, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నా. మీరు అలాంటి సిచ్యువేషన్లోకి రాకండి. సో థ్యాంక్ యూ సో మచ్ జోయా. చాలా నీ విలువైన సమయాన్ని కేటాయించి నీ మనసులో ఉన్న బాధని ఈరోజు మన వ్యూస్కి షేర్ చేసుకున్నావు. తర్వాత లాస్ట్లో ఒక మంచి సలహా ఇచ్చావు అందరికీ. అంటే అబ్బాయిని మనం చూసుకునే విషయంలో ఒక అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ క్వశ్చన్ మార్కే నిజంగా ఉన్నమన్నట్టు. ముఖ్యంగా సొసైటీ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళు అంటే మనమే లైఫ్ అని అనుకునే అబ్బాయిలు ఎక్కడో చోట కొంతమంది ఉన్నారు. మనతో ఇప్పుడు రిలేషన్షిప్లో ఉంటున్నారు, మనం చూస్తున్నాం కూడా. సో ఈరోజు అంటే మనల్ని ప్రేమించడానికి చాలామంది అబ్బాయిలు మన దగ్గరికి వచ్చినా కూడా నువ్వు అన్నట్టుగా ఈ వీటి వల్ల వెనకడుగు వెళ్ళిపోతున్నావు 99% అదే. సో నీ విషయంలో అంటే నువ్వు అతనికి ఇచ్చిన సపోర్టు, తనకి ఇచ్చిన భరోసా, అది నీకు ఒక బాధగానే మిగిలిపోయింది అది. సో ఆ బాధను ఎవరం కూడా తీర్చలేము. నువ్వు మూవ్ ఆన్ అయ్యి నీకు నువ్వుగా ధైర్యంగా ఈరోజు అందరికీ అంటే నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పావు. కానీ ఇక నుంచి నీకు తప్పకుండా మంచి లైఫ్ ఉంటుంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటికీ నీకు ఉంటుంది. సో ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నావా? థ్యాంక్ యూ. నేను ఫైనల్గా ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నా. అబ్బాయిలు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఒకే ఒక విషయము, మీ లైఫ్లో ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి లైఫ్ ఇవ్వాలి అని మీ మనసులో 100% కాదు 200% మీరు అనుకుంటేనే మా లైఫ్లోకి రండి. మీరేదో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి, వాళ్ళతో ఎంజాయ్ ఉంటుంది, వాళ్ళతో సెక్స్ ఉంటుంది, వాళ్ళతో డబ్బు ఉంటుంది అనేసి అవన్నిటి గురించి ఆలోచించకండి. మేము మనుషులమే, సొసైటీలో మీకు
ఎంతో సొసైటీ, మాకు అంత ఈక్వల్ టు మీరు మేము అందరం ఒకటే. జస్ట్ ఏంటి అంటే మేము జెండర్ చేంజ్ అవుతాం అంతే. దానివల్ల మమ్మల్ని ఏదో చిన్న చూపు చూసేసి మమ్మల్ని మోసం చేసేసి ఎవ్వరు అడగరు అనే ధైర్యంతో ఉండకండి. ఇవాళ మాకు సొసైటీలో కొంచెం విలువ తక్కువ ఉంటుండొచ్చు, రేపు అనే ఒక రోజు వస్తుంది చూడు, ఆ రోజు ఖచ్చితంగా మాకు ఒక రైట్స్ అనేటివి వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా మమ్మల్ని అయితే మోసం ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలి శిక్ష. ఇంకొకటి నేను ఒక ట్రాన్స్ కమ్యూనిటీకే కాదు, అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా చెప్తున్నా, మీరు ప్రేమ అనే ఒక విషయంలో ఎప్పుడు మోసపోకండి. 99% ఆలోచించి మంచి అడుగేయండి. సూపర్. సో జోయా, చాలా మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్పావు నువ్వు మా అందరికీ, మనందరికీ, మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి చాలా మంచి మాట చెప్పావు. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. సో ఇక నుంచి నీ బాధ కొంచెం మా అందరికీ తెలియచేసావని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక నుంచి నువ్వు ప్రతి ఒక్క అంటే ఇన్స్టాగ్రామ్లో ఏడ్చుకుంటే వీడియో పెట్టకు, నీకు నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి నేను చెప్తున్నాను. బాధ అనిపించవచ్చు, ఇప్పుడు ఇంత ధైర్యంగా మాకు అందరికీ అన్నీ చెప్పావు కదా, సో ఇదే ధైర్యంతో నువ్వు ప్రతి ఒక్క వీడియో హ్యాపీగా చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను నేను. అంటే ఒకేసారి బాధని మర్చిపోమని చెప్పలేను, మెల్లమెల్లగా నీ బాధని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయి ఇంకా నీ లైఫ్ కొత్తగా చేంజెస్ కావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జోయా. థ్యాంక్ యూ స్నేహ.